ఈరోజు మేనేజ్మెంట్ అకౌంటింగ్లో నెక్స్ట్ టాపిక్ వచ్చి రేషియో ఎనాలసిస్. దీని నుంచి కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి 15 మార్కులు మినిమం రావడం జరుగుతుందండి. ఖచ్చితంగా ఒక సమ్ ఇస్తాడు, థియరీ క్వశ్చన్ ఉంటుంది. అయితే 2 థియరీ క్వశ్చన్లు కూడా ఈ టాపిక్ నుంచి రావడానికి అవకాశం ఉంది. దీంట్లో అసలు రేషియో ఎనాలిసిస్ సంబంధించి మీకు కూడా నేను నోట్స్ చెప్తూ ఉంటానండి. అది రాసుకుంటూ దానికి సంబంధించిన ఎన్నైతే రేషియోస్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఫార్ములాస్ చెప్తాను. దాని మీద లెక్కలు ఎగ్జాంపుల్స్ కొన్ని చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఓకే, రాసుకోండి. రేషియో ఎనాలిసిస్. Ratio analysis is the most powerful tool of financial statements. It is an important and age-old technique of analysis and interpretation of financial statements. It is also used to analyze various aspects of operational efficiency and degree of profitability Ratios indicate the trend or process or downfall of the firm. Next slide రాసుకోండి. Ratio is one figure expressed in terms of another. It is an expression of relationship between one figure and the other figure, which are mutually interdependent. It is the numerical or an arithmetical relationship between two figures, two figures which are mutually independent. In other words, ratio is a mathematical relationship between two items expressed in quantitative form.
quantitative form, FORM. When ratio is explained with reference to the items shown in the financial statements, comma, it is called accounting ratios. ఓకే, నెక్స్ట్ తెలుగు వాళ్ళు రాసుకోండి. ఒకదానిపై ఒకటి పరస్పరం ఆధారపడిన రెండంకెల మధ్య గల సంబంధాన్ని వివరించి చెప్పడానికి ఉపయోగపడే గణాంక సాధనాన్ని నిష్పత్తి అని అంటారు. అంకెలు చాలా ముఖ్యమైనవి. విలువైనవి అయినప్పటికీ ఒంటరిగా వాటి అర్థం ఉండదు. వాటిని మరొక విలువతో పోల్చినప్పుడే అవి విలువను సంతరించుకుంటాయి. నిష్పత్తులు గణక శాస్త్రములోని వివిధ దత్తాంశాల అంతర్గత సంబంధాన్ని తెలియచేస్తాయి. ఉదాహరణకు అమ్మకాలకు స్థూల లాభానికి మధ్య గల సంబంధము, నిర్వహణ లాభానికి మరియు అమ్మకాలకు మధ్య గల సంబంధము మొదలగున్నవి. నెక్స్ట్ పేరా రాసుకోండి. రేషియోస్ కెన్ బి presented in two forms. The first is known as simple or pure ratios,
and the second one is conversion of pure ratios into percentage. నిష్పత్తులను నెక్స్ట్ పేరా రాసుకోండి. నిష్పత్తులను రెండు రకాలుగా నిర్మాణం చేస్తారు. ఒకటి సంయుక్త అంకెగా కానీ, రెండు 1% కానీ వివరిస్తారు. అంకె రూపంలో నిష్పత్తి చెప్పడాన్ని సాధారణ నిష్పత్తి బ్రాకెట్లో సింపుల్ ఆర్ ప్యూర్ రేషియో అంటారు. ఈ సాధారణ నిష్పత్తిలో ఒక అంకెగా చెప్పిన విషయాన్ని శాతం రూపంలో మార్చి చెప్పవచ్చు. ఓకే, నిష్పత్తి అనేటటువంటిది ఇది సింప్లిఫికేషన్ ఆఫ్ డేటా అండి. మనం ఒక రెండు అంకెల మధ్యలో ఉండేటటువంటి సంబంధాన్ని తెలియచేయడానికి ఈ నిష్పత్తి అనేటటువంటి దాన్ని మనం వాడతామండి. ఇవన్నీ కూడా పర్సంటేజెస్లో మనం చెప్పడం జరుగుతుంది. సో ఇందులో మనకి నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి, క్లాసిఫికేషన్ ఆఫ్ రేషియోస్, నిష్పత్తుల వర్గీకరణ. క్లాసిఫికేషన్ ఆఫ్ రేషియోస్, నిష్పత్తుల వర్గీకరణ. రైట్, నెక్స్ట్ మ్యాటర్ రాసుకోండి. Financial health development. రాసుకోండి. నిష్పత్తులను ఈ క్రింది విధముగా వర్గీకరణ చేయవచ్చును. రాయండి. ఫస్ట్ రాసుకోండి, నిష్పత్తులను 3 రకాలుగా వర్గీకరణ చేయాలి, లేదా 3 రకాలుగా వర్గీకరించవచ్చును. రేషియోస్ classified into 3 types. Ratios are classified into 3 types.
ఫస్ట్ వన్ ట్రెడిషనల్ క్లాసిఫికేషన్, రెండు ఫంక్షనల్ క్లాసిఫికేషన్, మూడు సిగ్నిఫికేషన్, క్లాసిఫికేషన్. ఒకటి సాంప్రదాయకమైన వర్గీకరణ, రెండు విధుల ప్రాతిపదికగా వర్గీకరణ. ఫస్ట్ వన్ సాంప్రదాయకమైన లేదా సాంప్రదాయ ప్రాతిపదికగా వర్గీకరణ, ట్రెడిషనల్ క్లాసిఫికేషన్. అండ్ సెకండ్ వన్ విధుల ప్రాతిపదికగా వర్గీకరణ. మూడవది ప్రాముఖ్యత ప్రాతిపదికగా వర్గీకరణ, సిగ్నిఫికేషన్ క్లాసిఫికేషన్. ఫస్ట్ది హెడ్డింగ్ పెట్టుకోండి, ట్రెడిషనల్ క్లాసిఫికేషన్. ట్రెడిషనల్ క్లాసిఫికేషన్. It is also called statement ratios. It is also called statement ratios. It is also divided in three categories. రాసుకోండి. సాంప్రదాయ ప్రాతిపదికగా వర్గీకరణ. ఈ వర్గీకరణని నివేదిక నిష్పత్తులు నివేదిక నిష్పత్తులు అని కూడా అంటారు. ఈ వర్గీకరణలో తిరిగి నిష్పత్తులను మూడు రకాలుగా చెప్పవచ్చును. దీన్ని మనకు మళ్ళీ మూడు రకాలుగా డివైడ్ చేశారండి. అందులో మొట్టమొదటిది బ్యాలెన్స్ షీట్ రేషియోస్. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రేషియోస్. మూడు మిక్స్డ్ రేషియోస్. ఓకే, ట్రెడిషనల్ క్లాసిఫికేషన్ వీటిని మనం ఆ స్టేట్మెంట్ రేషియోస్ అంటారండి. నివేదికల నిష్పత్తులుగా దీన్ని మనం చెప్పుకుంటాము. దీన్ని మళ్ళీ మనం
ఆస్తి అప్పుల పట్టి నిష్పత్తులు రాసుకోండి తెలుగు వాళ్ళు. బ్యాలెన్స్ షీట్ రేషియోస్. ఈ ట్రెడిషనల్ క్లాసిఫికేషన్ని మనం 3 రకాలుగా ఇక్కడ డివైడ్ చేశారండి. అందులో బ్యాలెన్స్ షీట్ రేషియోస్ని, ఆస్తి అప్పుల పట్టి నిష్పత్తులు, రెండవది ప్రాఫిట్ అండ్ లాస్ నిష్పత్తులు, లాభ నష్టాల ఖాతా నిష్పత్తులు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రేషియోస్, 3 మిక్స్డ్ రేషియోస్. మిక్స్డ్ రేషియోస్. నెక్స్ట్ రెండవది మీరు చూసినట్లయితే ఫంక్షనల్ క్లాసిఫికేషన్. ఫంక్షనల్ క్లాసిఫికేషన్. ఈ ఫంక్షనల్ క్లాసిఫికేషన్ని రాసుకోండి. ఈ ఫంక్షనల్ క్లాసిఫికేషన్ దీన్ని తిరిగి ఈ క్రింది రకాలుగా విభజించవచ్చును. రైట్. విధుల ప్రాతిపదికగా నిష్పత్తులను under this classification the ratios may be divided under సో ఈ విధుల పూర్వకమైనటువంటి నిష్పత్తులను ఈ క్రింది రకాలుగా వర్గీకరించవచ్చును. అర్థమైంది? అండర్ దిస్ క్లాసిఫికేషన్ ద రేషియోస్ ఆర్ డివైడెడ్ ఇంటూ అండర్. దాంట్లో రాసుకోండి డివైడెడ్ ఇంటూ అండర్. అందులో రాసుకోండి. ఒకటి లిక్విడిటీ, LIQUIDITY, లిక్విడిటీ రేషియోస్, లిక్విడిటీ నిష్పత్తులు, నెక్స్ట్ లాంగ్ టర్మ్ సాల్వెన్సీ, SOLVANCY, సాల్వెన్సీ అండ్ లెవరేజ్ రేషియోస్ అండ్ దీర్ఘకాలిక సాల్వెన్సీ మరియు లెవరేజ్ నిష్పత్తులు, 3 టర్నోవర్ or activity. Turnover or activity ratios, టర్నోవర్ లేదా క్రియా నిష్పత్తులు,
నెక్స్ట్ ప్రాఫిటబిలిటీ రేషియోస్, లాభదాయకమైన నిష్పత్తులు, లాభదాయకమైన నిష్పత్తులు. సో ఈ ఫంక్షనల్ క్లాసిఫికేషన్ని తిరిగి అగైన్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 4 కేటగిరీస్. ద ఫస్ట్ వన్ లిక్విడిటీ రేషియోస్, సెకండ్ వన్ లాంగ్ టర్మ్ సాల్వెన్సీ అండ్ లెవరేజ్ రేషియోస్, అండ్ థర్డ్ వన్ టర్న్ ఓవర్ ఆర్ యాక్టివిటీ రేషియోస్, అండ్ ఫోర్త్ వన్ ప్రాఫిటబిలిటీ రేషియోస్. అంటే విధుల పూర్వకంగా నిష్పత్తుల్ని మనం 4 రకాలుగా ఇక్కడ వర్గీకరణ చేయవచ్చును. అందులో లిక్విడిటీ ద్రవ్యత్వ నిష్పత్తులు, అలాగే దీర్ఘకాలిక సాల్వెన్సీ మరియు లివరేజ్ నిష్పత్తులు, అలాగే టర్నోవర్ లేదా క్రియాశీలకమైనటువంటి నిష్పత్తులు, లాభదాయకమైనటువంటి నిష్పత్తులు. ఈ విధంగా ఈ ఫంక్షనల్ క్లాసిఫికేషన్ ఆధారంగా నిష్పత్తుల్ని మనం విభజన చేయవచ్చును. ఇక ప్రాముఖ్యత ప్రాతిపదికగా వర్గీకరణ చూసినట్లయితే థర్డ్ వన్ సిగ్నిఫికేషన్, క్లాసిఫికేషన్. రాసుకోండి. అండర్ దిస్ క్లాసిఫికేషన్ లేదా అండర్ దిస్ మెథడ్ దేర్ ఆర్ డివైడెడ్ ఇన్ 2 టైప్స్ అండి. రండి, ఈ ప్రాముఖ్యత ఆధారంగా చేసుకుని నిష్పత్తులను 2 రకాలుగా విభజించవచ్చును. ఒకటి ప్రైమరీ PRIMARY ప్రైమరీ రేషియోస్, ప్రైమరీ రేషియోస్. 2 సెకండరీ ద్వితీయ నిష్పత్తులు, ప్రాథమిక నిష్పత్తులు, ద్వితీయ నిష్పత్తులు. సో ఈ విధంగా రేషియోస్ని మనం 3 ప్రాతిపదికలుగా డివైడ్ చేయొచ్చండి. మళ్ళీ ఒక్కొక్క ప్రాతిపదికలో మళ్ళీ కొన్ని రేషియోస్ని మనం డివైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఈ సాంప్రదాయిక ట్రెడిషనల్ క్లాసిఫికేషన్లో మనం ఎన్ని అయితే రకాలు చెప్పుకున్నామో మళ్ళీ అందులో ఏం రేషియోస్ ఉన్నాయనేది ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళాలి. ఇవన్నీ కలబోసి ఎగ్జామినర్ ఏవైనా అడిగే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ది హెడ్డింగ్ పెట్టుకోండి, ట్రెడిషనల్ క్లాసిఫికేషన్. ట్రెడిషనల్ క్లాసిఫికేషన్లో మనం 3 చెప్పుకున్నామండి. ఒకటి బ్యాలెన్స్ షీట్ రేషియోస్, 2 P&L అకౌంట్ రేషియోస్, 3 మిక్స్డ్ రేషియోస్. ఇప్పుడు ఫస్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి,
బ్యాలెన్స్ షీట్ రేషియోస్. ఆస్తి అప్పుల పట్టి నిష్పత్తులు. ఇందులో మళ్ళీ రాసుకోండి నిష్పత్తులు. బ్యాలెన్స్ షీట్ రేషియోస్ అని హెడ్డింగ్ పెట్టుకుని ఇందులో ఉండేటటువంటి నిష్పత్తులు రాసుకోండి. ద ఫాలోయింగ్ ఆర్ ద ఇంపార్టెంట్ బ్యాలెన్స్ షీట్ రేషియోస్ రాసుకోండి. ఫస్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి, బ్యాలెన్స్ షీట్ రేషియోస్ అని హెడ్డింగ్ పెట్టుకొని ఈ క్రింది నిష్పత్తులు ఆస్తి అప్పుల నిష్పత్తులలో ముఖ్యమైనవి. ద ఫాలోయింగ్ రేషియోస్ ఆర్ ద ఇంపార్టెంట్ బ్యాలెన్స్ షీట్ రేషియోస్. దాంట్లో కరెంట్ రేషియో ప్రస్తుత నిష్పత్తి. కరెంట్ రేషియో ప్రస్తుత నిష్పత్తి. నెక్స్ట్ లిక్విడిటీ రేషియో. నెక్స్ట్ అబ్సల్యూట్ లిక్విడిటీ రేషియో. నెక్స్ట్ డెట్ ఈక్విటీ రేషియో. అప్పు ఈక్విటీ నిష్పత్తి. నెక్స్ట్ ప్రొప్రైటరీ రేషియో. నెక్స్ట్ క్యాపిటల్ గేరింగ్ GEARING క్యాపిటల్ గేరింగ్ రేషియో. నెక్స్ట్ అసెట్స్ seventh one assets and proprietorship ratio. Next
రేషియో ఆఫ్ ఇన్వెంటరీ టు వర్కింగ్ క్యాపిటల్ నెక్స్ట్ రేషియో టు రేషియో ఆఫ్ కరెంట్ అసెట్స్ టు ఫిక్స్డ్ అసెట్స్. ఇవి ముఖ్యంగా మనకు ట్రెడిషనల్ క్లాసిఫికేషన్లో మనకు ఉండేటటువంటి బ్యాలెన్స్ షీట్ రేషియోస్లో దీన్ని మళ్ళీ తిరిగి 9 రకాలుగా ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది. ఇందులో ప్రస్తుత నిష్పత్తి కరెంట్ రేషియో, 2 ద్రవ్యత్వ నిష్పత్తి లిక్విడిటీ రేషియో, 3 అబ్సల్యూట్ ద్రవ్యత్వ నిష్పత్తి, 4 రుణ అప్పు ఈక్విటీ డెట్ ఈక్విటీ రేషియో, అలాగే యాజమాన్యపు నిష్పత్తి ప్రొప్రైటరీ రేషియో, అలాగే క్యాపిటల్ మూలధన గేరింగ్ రేషియో, అలాగే నెక్స్ట్ ఎసెట్స్ ప్రొప్రైటర్షిప్ రేషియో ఆస్తులకు యాజమాన్యపు నిష్పత్తి ఆస్తులు యాజమాన్యపు నిష్పత్తి. నెక్స్ట్ రేషియో ఆఫ్ ఇన్వెంటరీ టు వర్కింగ్ క్యాపిటల్ అంటే ఇక్కడ నిర్వహణ మూలధనంపై సరుకు యొక్క నిష్పత్తి. అలాగే రేషియో ఆఫ్ కరెంట్ అసెట్స్ టు ఫిక్స్డ్ అసెట్స్ స్థిరాస్తులపై చరాస్తుల నిష్పత్తి. సో ఈ విధంగా ఈ బ్యాలెన్స్ షీట్ రేషియోస్ని మనం విభజన చేయడం అనేటటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ హెడ్డింగ్ పెట్టుకోండి. సో నెక్స్ట్ ఈ ట్రెడిషనల్ క్లాసిఫికేషన్లో 2వ రకమైనటువంటి లాభ నష్టాల ఖాతాకు సంబంధించిన నిష్పత్తుల్ని రేపు క్లాసులో మనం రాసుకుందామండి. ఓకే, థ్యాంక్ యూ.